హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. రాబోయే నిత్యత్వంలో తనకు మహిమ, తన ప్రజలకు సంక్షేమం కొరకు ఆయన ద్వారా విమోచనను సిద్ధపరిచాడు. దేవుని ఆలోచన వేరుగా ఉంటుంది. ప్రజలు ఈ దినమును మించి ముందుకు చూడరు. దూరదృష్టి గలవారమని చెప్పుకునేవారు కూడా ఇహలోక జీవితాన్ని దాటి ముందుకు చూడరు. ఈ లోక జీవితంలో భద్రత, సంపదలు ప్రజల లక్ష్యం. సత్యము, నీతి, న్యాయాలు అనే విలువైన వాటిపైన ప్రజలు మనసు పెట్టరు. నిత్యత్వము మనకందరికీ తప్పదు. దేవునితో పరలోకంలో ఉండవలసిన ఆ నిత్యత్వం కోసం సిద్ధపడేందుకు దేవుడు ఈ భూమిపైన మనకు సమయాన్ని ఇచ్చాడు. మనకిచ్చిన సమయాన్ని దేవుని మహిమ కొరకు వాడడమే మన బాధ్యత. ఇతరులకు క్రీస్తును తెలియపరిచే విధంగా మన సమయాన్ని హెచ్చించవలెను. అక్షయమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారము. దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఇప్పటి భూసంబంధమైన జీవితాన్ని అధిగమించి మన దృష్టి రాబోయే మహిమ వైపుకు సారించగలుగుటకు క్రొత్త ధనమును దేవుడు మనకిచ్చాడు. సువార్త సత్యంపై కట్టబడిన జీవితం శాశ్వతంగా నిలుస్తుంది. మన పొరుగువారిని ఆత్మ సంబంధముగా ఎదుగుటకు, మనలాగా వారిని మంచి సమయ నిర్వాహకులుగా ఉండేలా దేవుని ప్రేమ కలిగి ప్రోత్సహించేదము. దేవునికి మహిమ కలగాలని, మనము, మన పిల్లలు, మన పొరుగువారు మొదట దేవుని రాజ్యాన్ని వెదకాలని మాదిరికరముగా ఉందుముగాక. ప్రార్థన. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి యేసు నామమును గణపరచుటకు మమ్మను ఏర్పరచుకొనిన దేవా, మా విశ్వాసము, మా నిరీక్షణ నీ యందు ఉంచబడి ఉన్నది. అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుటకు కృప దయచేయము. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారమై నీ వాక్యము ద్వారా నడిపింపబడుటకు కృప దయచేయము. దేవా, నీ యందు భయభక్తులు కలిగి నీ కట్టడలను అనుసరించి నడిపింపబడుదుముగాక. రాబోయే లోకమందు నిత్య జీవమును పొందుకొనుటకు సహాయము చేయము. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమును నీ యందు పొందుకొని నీకు సాక్షులుగా పాత్రలుగా వాడబడుటకు కృప కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.